ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈరోజు మా పొలం కాడికి అయితే రావడం అయితే జరిగింది. పొలం పనులు చేసి అడవిలో తినే అన్నం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా చూడండి మా భార్య వంటకాలు ఏమేమి చేసిందంటే మామిడికాయ పచ్చడి, ఇంకా సిత్తోకు, ఇంకా బెండకాయ, ఇంకా రైస్ మటన్. ఇది నా పరిస్థితి. పొలం పనులు చేసుకుంటూ ఉంటే రైతుగా ఉండే బాధ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చూపించాలన్న ఉద్దేశంతో వీడియో చూస్తున్నా. అడవిలో అన్నం తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈసారి పొలం పనులు చేస్తున్నా. మనం పత్తి విషయం అయితే వేసినాము. దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలా అనేది మనకు ప్రతి వారం ఒక వీడియో అయితే వస్తుంది, చూడండి. ఇక అలాగే నేను వ్యవసాయం ఏ విధంగా చేస్తానో ఈ సంవత్సరం అనేది వారంకి ఒక వీడియో అయితే మీకు కంప్లీట్గా వస్తుంది. విత్తనం కాబట్టి పంట చేతికి వచ్చిన వరకు ఎన్ని ఇబ్బందులు పడతారో ఒక రైతుగా ఉండి అనేది ఓన్గా అనుభవించి నేను మీకు తెలపాలన్న ఉద్దేశంతో, అందులో నేను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రెండు కలిపి వ్యవసాయం అయితే చేస్తున్నా. చూద్దాం ఏమైతే ఒక 1 year సంవత్సరం దాకా చూద్దాం. రైతు పడే తిప్పలు ఏ విధంగా ఉంటుందో, ఇబ్బందులు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు, సరైన గిట్టుబాటు ధర రాకపోతే కూడా ఏమేమి తిప్పలు పడతారనేది మనం ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పడే బాధ కూడా మనం ఓన్గా అనుభవించాలని నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో మా పొలం కాడికి రావడం అయితే జరిగింది. ఈరోజు మా పొలంలో గడ్డి తీపించినాము. పొలంలో మొక్కకి వానబడి ఎంత పడి గడ్డి మూసుకుపోయింది. ఈరోజు కూలర్లు వచ్చి కన్నెక్కు చేశారు. ఆ మొక్కలను ఏ విధంగా మలిచినావు అనేది చూపిస్తా. ఇప్పుడు ఏ విధంగా ఉండేవి అని చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. ఒక రైతు బిడ్డగా, ఒక రైతు సోదరిగా నేను అడుగుతున్నా. అందరూ ఈ వీడియో కామెంట్ ద్వారా తెలియజేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అందుకని ఆకలి అవుతుంది, మధ్యాహ్నం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్. కట్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారం వీడియో అయితే ఇది. నేను దీనికి జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటున్నా మొక్కకు అనేది, ఏమేమి మందులు వేసి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. మరొక వారంతో అందరూ లైక్ చేయాలా, షేర్ చేయాలని చెప్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. కొన్ని టెన్షన్ ఉంది ఈరోజు, ఎందుకేమో.